కవి అందశ్రీ అక్షరంబుని అక్షరంబు నీకు ఆవలున్నది గాని అమ్మ వాగ్దేవి నీ హృదయముందుండే పాట నల్లిక నీకు నేర్పిన రేవర్తి పాట నల్లిక నీకు నేర్పిన రేవర్తి తెచ్చింది కదా నీకు ఆ గగన మూలే కీర్తి పాట నల్లిన నీకు నేర్పిన రేవర్తి తెచ్చగద నీకు గగనమంతటి కీర్తి ఆవేశమున మాట అగ్ని గురిసినట్టు మనసు చూడగ పసి పిల్లవా లోపలేమో పసి పాపనోలే గుట్టు మునితత్వ భావాల అలరించు తత్వాల అచల సాంఖ్యమున శ్రీరాము మాయోగి బిర్దురామారాజు వీరి చలువతో అక్షరాల దిద్దుకొని ఎల మంచి శేఖరుని వెంటనే తిరిగాడి గంగ సినిమాతోడ నింగి కీర్తిని పొంది బతుకమ్మలో కలిసి దూరమి భూమిలో లావోలే దుముదామున తిరిగి పాటయ్యి ప్రభవించినట్టి అంధ్యాశ్రీ వెళ్ళిపోయిన నాకు హృదయం ఉన్నవు అక్షరంపై నీవు అవనిలో బతికేవు అక్షరంపై చిర యశక్కాయము చేత అవనిలో నిలిసేవు అన్న అంధ్యశ్రీ నిన్ను ఎన్నటికీ ఈ జగతి మరువనంత మంచి సత్కవి నీవని హృదయ లోతుల నుంచి వచ్చింది ఈ మాట ఎప్పటికీ చెరగదు మన కవన పూబాట. నాతో నేను రాస్తే గోరటంక రాలేకుండా నేను రాలని చెప్పేది ఆయన 10 సార్లు పాట రాస్తే మా ఇద్దరికే పోటీ అనేది ఆయన అనేది అంతే అంతే గోరటంకనతో పోటీ నేను కూడా అందరితోనే పోటీ అనుకునేది అంతే. ఇద్దరు కూడా ఒక అనుబంధం ఉండే కదా ఆయన ఇప్పుడు లేకపోవడాన్ని మీ యొక్క బాధ అనిపేదా? మనిషి ఉంటే ఎంతైనా ఉంటుంది, మనిషి పోతే ఇంకేముంది పాప ఇంకా ముందు ఆలోచించుకున్నాడు కాదు, ఏం లేదు, పిల్లలు చేతికి వచ్చిన వాళ్ళు ఇక తను సాధించాల్సిన ఎంత ఉండే, కావ్యం వేయాల్సి ఉండే, అలాంటి కవి వెళ్ళిపోతే అకస్మాత్తుగా అంటే తనకు శంకరలహరి పుస్తకాన్ని వేసిన ఆయన ఈ ప్రపంచాన్ని చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుని పోయినాడు. ఆయనకు యుగరాస్తాలు తెలుసు, హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడుగా ఈ భూమి మీద వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోతారు అంతే. సో నిప్పుల వాగు ఈ పుస్తకం గురించి అది అవి నేను ఇప్పుడు దాని మీద చర్చ చేయను. నిప్పుల వాగులు అందరి పాటలు మా అందరి పాటలు వేసినాడు, ఆయన పాటలు ఎక్కువ వేసినాడు. ఆయన ఏం కాదు, కవిగా తను వేస్తున్నాడు, తను కష్టపడి తన పాటలు వేసుకున్నాడు. ఆ నిప్పుల వాగు అనేది అతని కష్టపడి సంపాదకత్వం ఇచ్చిన పుస్తకం, తెలంగాణ పాటకన్నీ సేకరించేసిన పుస్తకం. నిప్పుల వాగు చాలా కింది స్థాయి నుంచి ఒక గొర్రెలు కాసుకుని లేకపోతే బర్రెలు కాసుకుని ఒక చదువు లేని వాడు ఇంత స్థాయికి ఎదిగాడంటే ఎంత అసలు తెలంగాణ అందరూ గొర్రెలు కాసుకుంటారు, బర్రెలు కాసుకుంటున్నారు. ఓడి బురకవి సిద్ధప్ప కుమరాయన, హరిహరి వెంకన్న సాలెం ఉండే కవిత్వం రాసి తెలంగాణ అనేది బయటికి వచ్చింది కూడా. సుఖ సత్యయ్య గారు అలవోక మాలేకనే ఆయన జానపద చెప్పేది. ఆయన ఇక్కడ గొర్రెలు కాసి ఆయన కూడా గొర్రెలు గాయడం, బర్రెలు గాయడం, పనిచేయడం, ప్రకృతే పాఠశాల తెలంగాణ 9 పదములు 8 పదములు 50 పదములు అని పాలకురుకు సోమనాథుడు చెప్పినాడు బసవపురాణం. అట్లాంటి నేపథ్యం తెలంగాణ నేలకుంది. ఒగ్గు కథలు, కీర్తనలు, యక్షగానాలు, అచల గురువులు, సాంఖ్య గురువులు, అమనస్క గురువులు, సిద్ధ సాంప్రదాయం, మహత్తరమైన వారసత్వం సిద్ధనాగార్జున పుట్టిన కనుక ఇక్కడ అక్షరం పొంగి వస్తుంది. ఈ అక్షరం అనేది ఈ అంత బయట చదువుతో లోపల చదువు నడుస్తుంటారు, లోపల యంత్రం. ఆ లోపల చదువుతో బయట చదువు అద్భుతంగా అల్లగల నేర్పర్లో అతను ఒకడు. ఇప్పుడు వాడింది మా అమ్మ తల్లి, ఇప్పుడు వాడింది మళ్ళీ